వారికి ఈ వారంలో చేపట్టిన పనుల్లో సానుకూలత లభిస్తుందా అండి? అలాగే ఉంది. ఎందుకంటే ప్రధానంగా 6వ రాశిలో కుజగ్రహం ఉచ్చులో ఉన్నది, అంటే మకరంలో. ఈ షష్ఠంలో ఉన్నటువంటి కుజుడిచ్చేటటువంటి ఉచ్చ ఫలితాలు చాలా వరకు సహకరిస్తాయి. అలాగే కన్యారాశిలో ధనస్థానంలో ఉన్న గురుబలం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఉపయోగకరమైనటువంటి పనులు ఉన్నాయి. వివేకంతో వ్యవహరిస్తే వెంటనే విజయం లభిస్తుంది. తొందరపాటు చర్యలు వద్దు, నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్త పడండి. నమ్మి మోసపోయే పరిస్థితులకు అవకాశం కల్పించకుండా దూరంగా ఉండండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో శుభ ఫలితం ఉన్నది. అనుకున్న పనులు ముందుకు సాగాలంటే చైతన్యం చాలా అవసరం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలి. బాధ్యతలు పెరుగుతాయి. ధర్మబద్ధంగా పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గురుబలం బాగా ఉన్నది కాబట్టి సాయనామాన్ని స్మరించడం చాలా మేలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టమైన గురు సందర్శనం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా చతుర్థ రాశిలో సూర్యదోషం శనిదోషం గోచరిస్తోంది. సూర్యుడికి గోధుమలు, శనికి నువ్వులు దానంగా సమర్పించండి.